వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. మరోసారి అధికారం కోసం వైఎస్ఆర్సీపీ ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీని గద్దెకి దించడానికి ఇటు జనసేన టీడీపీ పావులు కలుపుతున్నారు. అలాగే అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి టీడీపీ జనసేన కూటమి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు రాజకీయాలకి స్వస్తి చెప్పడం అనేది జరిగింది. సో రాజకీయ వీడుకోలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది ఒక రకంగా టీడీపీ పార్టీకి మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి ప్లేస్లో రావాలంటే కూడా, అంటే ఇంకొకరిని రీప్లేస్ చేయాలంటే కూడా గల్లా జయదేవ్కి తగ్గటువంటి క్యాండిడేట్ మళ్ళీ టీడీపీ పార్టీకి ఉండాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పెమ్మసాని చంద్రశేఖర్ పేరు అయితే ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తుంది. సో పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఎన్ఆర్ఐగా, ఒక అలాగే టీడీపీ పార్టీకి ఇతర దేశాలలో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేసిన వ్యక్తిగా, అలాగే 2014లో కూడా వారు టికెట్ ఆశించడం అనేది కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. తర్వాత ఇటు టీడీపీ పార్టీకి అయితే ఇండైరెక్ట్గా ఏదో విషయంలో టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఒక రాజకీయవేత్తగా, విద్యావంతుడిగా తనకి టికెట్ గనక కేటాయిస్తే గల్లా జయదేవ్ గారిని రీప్లేస్ చేయొచ్చు అనే భావన ప్రస్తుతం టీడీపీ నేతలు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గల్లా జయదేవ్ గారు 2019లో టీడీపీ పార్టీ గెలిచినటువంటి కేవలం 3 సీట్లలో గల్లా జయదేవ్ గారు ఉన్నారు. మరి అలాంటి ప్లేస్లలో అంటే అంత కాంపిటీషన్ వైఎస్ఆర్సీపీ గాలి అంతా ఉన్నప్పటికీ కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవడం అనేది కూడా ఆషామాషి కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తికి ధీటుగా, అలాంటి వ్యక్తికి రీప్లేస్మెంట్ అయితే పెమ్మసాని చంద్రశేఖర్ అయితే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే ఇప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వారితోటి ప్రత్యేకంగా భేటీ కావడం అనేది కూడా జరిగింది. సో ఇలాంటి వ్యక్తి కనుక వస్తే, ఎందుకంటే వారు వస్తే ఇటు నియోజకవర్గానికి, అంటే ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇటు అంటే కేంద్రం నుంచి కావచ్చు, తర్వాత ఇతర దేశాల నుంచి విద్యా విషయంలో, ఎందుకంటే వారు డాక్టర్ కాబట్టి విద్యా విషయంలో, అలాగే ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇటు కాలేజ్లో కావచ్చు, లేకపోతే విద్యారంగానికి సంబంధించి కూడా ఏమైనా బాగా చేస్తాడు అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తున్న తీరు, అంటే కొన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేయడం, వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడడం అనేది కూడా జరగడం అనేది జరిగింది. కృష్ణ గారికి కూడా సమీప బంధువు కావడం, తర్వాత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చేసినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి కూడా అత్యంత సన్నిహితులుగా కూడా వీరు మెలగడం అనేది కూడా జరిగింది. సో ఇటు ఎన్ఆర్ఐగా ఎన్నో సేవా సంస్థలు అందిస్తూ ప్రస్తుతం ప్రధాన రాజకీయాల్లో రావాలని చెప్పేసి కూడా వారు భావించడం అనేది జరుగుతుంది. ఇప్పటికే రాజకీయాలకి అంటే వచ్చే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజలతోటి మమేకం కావడం కావచ్చు, ఇటు జనసేన అంటే టీడీపీ నేతలతో కూడా సత్సంబంధాలు అయితే కొనసాగిస్తున్నారు. సో పొత్తుల భాగంగా అయినా సరే, ఏదో పార్టీ నుంచి అయినా సరే వారికి టికెట్ వస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మేబీ టీడీపీ నుంచే తనని అంటే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో చంద్రశేఖర్ లాంటి వ్యక్తి కనుక వస్తే డెఫినెట్గా ఇటు టీడీపీ ఓట్ బ్యాంక్కి కూడా అంతో ఇంతో యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వారికి సంబంధించిన అంటే కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు కావడం, తర్వాత వీరు చేసిన సేవా కార్యక్రమాలు కావడం, తర్వాత విదేశాలలో కావచ్చు, కేంద్రంలో వీరికున్న పరిచయాలు కూడా ఆ విధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేసే విధంగా వీరు కనిపిస్తుండడం అనేది ఒక రకంగా అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు. మరి గల్లా జయదేవ్ గారిని రీప్లేస్గా చంద్రశేఖర్ గారు చేస్తారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? పెమ్మసాని చంద్రశేఖర్ గారికి టీడీపీ నుంచి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.